సార్ అసలు సింధు జలాల ఒప్పందం అంటే ఏమిటి? భారత్ దీన్ని నిలిపివేయడం వల్ల పాక్కి అంత తీవ్రమైన సంక్షోభం వచ్చే పరిస్థితి ఉంటుందా? చాలా మందిలో ఉన్న అనుమానాలు. అంటే ఈ పహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఒక రకంగా ముఖ్యమైన నిర్ణయం సింధు నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం, రద్దు చేయలేదు. ఎందుకంటే ఈ ఒప్పందము నిలిపివేశారు ప్రకారము ఏ దేశం కూడా ఏకపక్షంగా రద్దు చేయరాదు, యూనిలేటరల్గా రద్దు చేయలేదు. అందువల్ల దీన్ని సస్పెండ్ చేశారు, నిలిపివేశారు. ఇది ఎందుకు ముఖ్యమైందంటే వర్మ గారు ఏంటి దీనికి ప్రాధాన్యత ఏంటంటే గత 60 ఏళ్లలో ఎన్నడూ కూడా ఈ 1960లో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కొద్ది ఒప్పందం పైన సంతకాలు జరిగాయి. ఈ 65 ఏళ్లలో మనం యుద్ధాలు చూసాం. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971 వార్ చూసాం, కార్గిల్ యుద్ధం లాంటివి చూసాం, యూరి, పఠాన్ కోట్, పుల్వామా ఇలాంటి ముంబై తీవ్రవాద దాడులు చూసాం, ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్ చూసాం. ఇన్ని పరిణామాలను తట్టుకున్న ఒప్పందం ఇది. ప్రపంచంలో చాలా రేర్. అంటే ఇంత దాయాది దేశాలుగా ఉంటూ నిరంతర శత్రుత్వంలో ఉండే దేశాల మధ్య వాటర్ వాజ్ నెవర్ అన్ ఎ వెపన్. భారతదేశం ఏనాడు కూడా నీటిని ఆయుధంగా మార్చుకోలేదు. ఇవాళ తప్పనిసరిగా ఆ పని చేయాల్సి వచ్చింది. దీని సిగ్నిఫికెన్స్. ఇక ఈ ఒప్పందం ఏంటి అంటే 1948లో ఇండస్ రివర్ సిస్టమ్ నుంచి తాత్కాలికంగా వాటర్ ఫ్లోను ఇండియా ఆపింది. దీనిపైన పాకిస్తాన్ యునైటెడ్ నేషన్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్కి వెళ్ళినప్పుడు యునైటెడ్ నేషన్ చెప్పింది ఏంటంటే ఏదైనా న్యూట్రల్ ఏజెన్సీ ద్వారా రెండు దేశాల మధ్య సంప్రదింపులు జరిగి ఒక ఒప్పందం కుదరాలి అని సజెస్ట్ చేశారు. అందులో భాగంగానే మీకు ఈ ఒప్పందము 1948 తర్వాత చర్చలు మొదలయ్యాయి. 9 ఏళ్ల పాటు చర్చలు జరిగాయి. 9 years టాక్స్ తర్వాత 1960లో ఈ చారిత్రాత్మకమైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము ఇండస్ రివర్ సిస్టమ్ అంటారు. ఈ సింధు నదీ వ్యవస్థలో 6 నదులు ఉన్నాయి. ఈస్టర్న్ రివర్స్, వెస్టర్న్ రివర్స్ అంటారు. వెస్టర్న్ రివర్స్ ఏమో సింధు, జీలం, చినాబ్. మీకు ఈస్టర్న్ రివర్స్ ఏమో రవి, బియాస్, సట్లెజ్. మీకు సట్లెజ్ నది పైన బాక్రానంగల్ డ్యామ్ కట్టాం. మీరు కులు మనాలి పోతుంటే కులులో ఉంటుంది బియాస్ రివర్. చాలా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది, మామూలు ఉధృతంగా భయమేస్తుంది ఆ రివర్ చూస్తే. సో ఈ నదులు ఈస్టర్న్ రివర్స్ అయిన రవి, బియాస్, సట్లెజ్ పైన భారతదేశానికి పూర్తి అధికారం ఉంటుంది. ఇక మిగతా 3 రివర్స్ ఉన్నాయి కదా, వెస్టర్న్ రివర్స్, జీలం, చినాబ్ అండ్ ఇండస్. ఈ 3 నదుల పైన పాకిస్తాన్కు ప్రధానంగా అధికారం ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా నదులు ఇండియాలో స్టార్ట్ అవుతాయి. అందువల్ల ఇండియా పాకిస్తాన్ల ద్వారా ప్రవహిస్తాయి. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్, చైనా కూడా లింక్ అయిన నదులు కూడా ఉన్నాయి, ఈ 2 దేశాలకే కాకుండా. సో ఈ నదీ జలాలను పంచుకోవడంలో ఇప్పుడు జీలం, చినాబ్, ఇండస్ పాకిస్తాన్కు లైఫ్ లైన్. ఈ నదులలో దాదాపు ఈ ఇండస్ రివర్ సిస్టంలో మీకు చంద్రశేఖరన్ అని ద బాస్మతి రైస్ హిస్టరీ అండ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అని బుక్ రాశాడు ఆయన. ఇక్కడ ఈ బాస్మతి రైస్ ఏంటంటే ఇండియా, పాకిస్తాన్లో మాత్రమే పండుతుంది, ఇంకెక్కడ పండదు ఇది. సో అందువల్ల దీనికి బాస్మతి రైస్ ప్రపంచంలో ఈ అరోమాటిక్ రైస్ అంటారు, మన బిర్యానీ రైస్ సువాసన వదిలుతూ ఉంటుంది. ఈ రైస్ ప్రపంచంలో ఎక్కడ తిన్నా మన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. సౌత్ ఏషియాకున్న జాగ్రఫికల్ ఇండికేషన్ అది, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పడుతుంది. అందువల్ల దానిపైన పుస్తకం రాసిన చంద్రశేఖరన్ అన్నది ఏంటంటే 168 బిలియన్ ఏకర్ ఫీట్ ఆఫ్ వాటర్ ఇండస్ సిస్టంలో ఉంటే 133 మిలియన్ ఏకర్ ఫీట్ పాకిస్తాన్ వాడుకుంటుంది. అంటే నియర్లీ 80% ఆఫ్ ది ఇండస్ రివర్ సిస్టంలో ఈ ఇండస్, చినాబ్, జీలా వాటర్ను పాకిస్తాన్ వాడుతుంది. ఇండియా కేవలము ట్రాన్స్పోర్టు ఇలా కొన్నిటికి, అంటే నదీ ప్రవాహాన్ని మార్చకుండా మనము వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. నదీ ప్రవాహాన్ని మార్చడానికి వీలుండదు.
సో నదీ ప్రవాహాన్ని మార్చకుండా మీరు ఏమైనా కాస్త వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుంది, పవర్, ట్రాన్స్పోర్ట్ ఇట్లాంటి వాటికి. సో అందువల్ల ఈ రివర్ ఇప్పుడు భారత ప్రభుత్వం వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ జరగకముందే ఈ ఒప్పందాన్ని రీవిజిట్ చేయాలని ఇండియా రైజ్ చేసింది. ఈ ఒప్పందం వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో, ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరింది. రీవిజిట్ చేయాలని ఇండియా పాకిస్తాన్కు నోటీస్ కూడా ఇచ్చింది. ఎందుకంటే 60 ఏళ్ల కిందటి పరిస్థితులు ఉండవు కదా, రివర్స్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఉంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి. అందువల్ల భారతదేశం ఇప్పటికే దీన్ని పునః సమీక్షించాలని కోరింది. ఇప్పుడు పహల్గామ్ దాడుల తర్వాత ఇండియా మొదటిసారిగా వాటర్ను వెపన్గా యూజ్ చేయాల్సిన పరిస్థితి నెట్టివేయబడింది. సో దాంతో ఈ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఇక మీరు అడిగిన ప్రశ్న, ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పితే మనకు అర్థమవుతుంది కదా, చెప్పాను. దీని ప్రభావం ఏంటి అని. ఇప్పుడు మీకు ఇమీడియట్గా అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. పాకిస్తాన్లో మీకు 23% ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. ఇండియాలో జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటాతో పోలిస్తే పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా ఎక్కువ. మన దగ్గర అరౌండ్ 14, 15, 16% ఉంటే నేషనల్ ఇన్కంలో, పాకిస్తాన్లో 23% అగ్రికల్చరే పాకిస్తాన్ నేషనల్ ఇన్కమ్. ఎందుకంటే మోడర్నైజ్ అవుతున్న ఎకానమీలో వ్యవసాయం షేర్ తగ్గుతూ ఉంటుంది. ఇక పాకిస్తాన్ రూరల్ పాపులేషన్లో, గ్రామీణ జనాభాలో 68%, 68% మంది అగ్రికల్చర్ పైన ఆధారపడి జీవిస్తారు. ఇది పాకిస్తాన్కు అక్కడ అన్నాడు కదా అసీం మునీర్, కాశ్మీర్ మా జీవనాడి జగ్లర్ వేన్ అని. నిజంగా చెప్పాలంటే పాక్ ఎకానమీకి జీవనాడి అగ్రికల్చర్. ఇప్పుడు ఆ అగ్రికల్చర్కి కావాల్సిన వాటరు ఈ నదుల నుంచి వస్తాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడైతే క్రైసిస్, పాకిస్తాన్లోని రిజర్వాయర్లో నీటి మట్టం పడిపోయింది. పాకిస్తాన్కు చెందిన ఇండస్ రివర్స్ వాటర్ సిస్టమ్ అథారిటీ మార్చ్లో ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం స్టేట్మెంట్ అంటే, ఇండస్ రివర్లో, సింధు నదిలో క్యాచ్మెంట్ ఏరియాలో లాస్ట్ వింటర్లో స్నోఫాల్ తక్కువగా ఉంది అని. ఏముంటుందంటే, ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువ ప్రాంతాల్లో మీకు వింటర్లో స్నోఫాల్ వస్తుంది. అది కాస్త సమ్మర్కి వచ్చే వరకు వేడి అయి మెల్ట్ అయి ఈ రివర్లోకి వస్తుంది. ఈసారి మీకు సింధు అండ్ జీలం, అంటే ఇండస్, నేను ముందు చెప్పాను, సింధు, జీలం, చినాబ్ 3 నదులు పాకిస్తాన్కు ఉన్నాయి కదా. ఇందులో 2 నదులు సింధు అండ్ జీలం, ఈ 2 నదుల్లో కూడా ఈసారి స్నోఫాల్ 31% తక్కువ ఉంది. అంటే నేచురల్గానే వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. సో నేచర్ ఫ్లో వాటర్లో తగ్గిపోతుంది. సెప్టెంబర్ వరకు వాటర్ నిలబడగలగాలి. ఎందుకంటే మీకు మాన్సూన్స్ వచ్చే వరకు జూన్ ఎండింగ్, జూలై వస్తుంది మీకు పాకిస్తాన్కు. సో ఇప్పుడు కరెక్ట్గా ఈ సమయంలో భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. సో దీనివల్ల ఇమీడియట్గా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే మన వాటర్ ఎంత ఎగువ భారతంలో మనము స్టోర్ చేయగలం అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకునే ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచాలి అని. సో ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో కిందికి ఇండియా గనక నియంత్రిస్తే ఏం జరగబోతుంది పాకిస్తాన్ కన్నప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. అందులో ఇది మొదటిగా ప్రాబ్లం. ఇప్పుడు కాటన్ సోయింగ్ మీకు ఈ టైంలోనే స్టార్ట్ అవుతుంది. మీకు ఏప్రిల్ 15కు పాకిస్తాన్లో కాటన్ సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. 70 lakh బేల్స్ పాకిస్తాన్ కాటన్ ప్రొడక్షన్. మీకు తెలుసు ఒక బేల్ అంటే ఐ థింక్ సబ్జెక్ట్ కరెక్షన్ 170 kgs అనుకుంటా. సో దాంతో ఇప్పుడు పాకిస్తాన్లో కాటన్ క్రాప్ కరెక్ట్గా జర్మినేట్ అయ్యాల్సిన సమయంలో వాటర్ ఛాలెంజ్ ఎదురవుతుంది. దాంతో కాటన్ దెబ్బతింటే దాని రా మెటీరియల్గా వాడే టెక్స్టైల్ ఇండస్ట్రీ పాకిస్తాన్లో దెబ్బతింటుంది. తర్వాత రైస్ దెబ్బతింటుంది. రైస్ 1 కోటి టన్నుల రైస్ ఉత్పత్తి చేస్తుంది పాకిస్తాన్, 10 million tons. సో రైస్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అలాగే మీకు బాస్మతి రైస్, మీకు గ్లోబల్ మార్కెట్లో కూడా మన దేశానికి పోటీ పాకిస్తానే బాస్మతి. సో బాస్మతి రైస్ అనేది పాకిస్తాన్లో దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ కదా రైస్ అనేది.
రైస్ మొదలే రైస్ చాలా ఎక్కువ నీరు తీసుకుంటుంది. ఇట్స్ నాట్ లైక్ మీకు ఇతర నీటి ఎద్దని తట్టుకునే పంటలు కావు కదా ఇవి. సో మీకు గోరుచిక్కులు లాంటి పంటలు కావు, క్లస్టర్ బీన్స్ లాంటివి. అవి ఎడార్లో కూడా పండుతాయి, రాజస్థాన్లో కూడా. కానీ ఇది అట్లా కాదు కదా. రైస్ ఈజ్ హైలీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. మీరు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ రైస్ ప్రొడక్షన్ పూర్తిగా పాకిస్తాన్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. బాస్మతి రైస్ దెబ్బతింది. ఇది మొదటిగా అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్. రెండవది ఏంటంటే దీంతో ఇంటర్ స్టేట్ రైవలరీ పెరుగుతుంది. ఇప్పటికే పంజాబ్ సింధుల మధ్య పెద్ద ఘర్షణ నడుస్తుంది. ఎందుకంటే పంజాబ్లో గ్రీన్ పంజాబ్ అనే కార్యక్రమం కింద 2 డ్యాములు కడుతున్నారు. దాంతో సింధు ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీనివల్ల మా దగ్గర వాటర్ స్కేర్సిటీ వస్తుంది అని. మీకు వర్మగారు ఇంకోటి ఏంటంటే ఈ పంజాబ్కు సింధుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. పాకిస్తాన్ రూల్ చేసే 2 ఫ్యామిలీస్, ఒకటి షరీఫ్ ఫ్యామిలీ, 2 భుట్టో ఫ్యామిలీ. షరీఫ్ ఫ్యామిలీది పంజాబ్ అయితే భుట్టో ఫ్యామిలీది మీకు సింధ్. అందులో ఇప్పుడు ఇద్దరు కలిసే ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా. బట్ ఈ 2 ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. సో అందువల్ల ఇవాళ పంజాబ్ సింధ్ వాటరు సఫిషియెంట్గా ఉన్నప్పుడే కొట్టుకుంటే, వాటర్ స్కేర్సిటీ మొదలైంది కనుక కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక వాటర్ ఇంకా సివియర్ స్కేర్సిటీ ఇంకెట్లా కొట్టుకుంటారు. సో అందువల్ల ఇంటర్ స్టేట్ రైవలరీ పెరుగుతుంది. మూడవది ఐడల్ పవర్. ఈ ఇండస్ రివర్ వాటర్ సిస్టమ్ అంటే సింధు, జీలం, చినాబ్ కేవలం ఇరిగేషన్కు మాత్రమే కాదు, పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా కీలకం. పాకిస్తాన్లో డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అరౌండ్ 30% ఉంటుంది, 30%. సో అందువల్ల అందులో పవర్కు ఐడల్ పవర్ ఇస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ పవర్. మనందరూ తెలిసి ఎక్కడైనా జల విద్యుత్తు అత్యంత చౌకైంది ప్లస్ అత్యంత ఈకో ఫ్రెండ్లీ. హైడల్ పవర్ మీకు ఆ హైడల్ పవర్ పొటెన్షియల్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ నదులపైన భారతదేశం కనుక చర్యలు మొదలు పెడితే దాంతో పాకిస్తాన్ పవర్ స్కేర్సిటీ ఎదుర్కోవచ్చు. సార్ ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లీటర్ వాటర్ 140 రూపాయలు అట అక్కడ. అదే ఇప్పుడు మీకు డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ అది కూడా చెప్పేది. పాకిస్తాన్లో ఉన్న సిటీస్లో అత్యధిక నగరాలు ఈ నదుల ద్వారా వచ్చే కాలువల మీద ఆధారపడాల్సిందే. సో ఎందుకంటే పాకిస్తాన్లో భూగర్భ జలాలు భారీగా అడుగంటిపోతున్నాయి. అదే ప్రపంచం అంతటా జరుగుతున్నాయి, పాకిస్తాన్లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో మీకు ఏం జరగబోతుంది అంటే పవర్ ప్రొడక్షన్ ఇప్పటికే పాకిస్తాన్ సిటీస్ పవర్ స్కేర్సిటీ ఎదుర్కోబోతున్నాయి. లేదంటే వాళ్ళు ఇప్పుడు కోల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కోల్ ఇంపోర్ట్ చేసుకుందా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు పాకిస్తాన్కు. పాకిస్తాన్కు ఇప్పుడున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు 10 బిలియన్, అంటే కేవలం 2 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. మన దేశానికి 10 నుంచి 12 నెలల దిగుమతులకు సరిపోయేంత ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటే పాకిస్తాన్కు ఇవాళ ఓన్లీ 2 months సరిపోయి ఉన్నాయి. IMF బెయిల్అవుట్ చేయకపోతే పాకిస్తాన్ బతకదు. IMF ఇప్పుడు 80 ఏళ్ళ చరిత్రలో 24సారి బెయిల్అవుట్ చేస్తుంది. 24సారి 24 ప్రపంచంలో బహుశా IMF ద్వారా బతికించబడింది. ఈ పాకిస్తాన్ మించింది ఇంకేది ఉండకపోవచ్చు 24 సార్లు. సో అందువల్ల పవర్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది, డ్రింకింగ్ వాటర్ దెబ్బతింటుంది, అగ్రికల్చర్ దెబ్బతింటుంది, ఇంటర్ స్టేట్ రైవలరీ దెబ్బతింటుంది, మీకు పాకిస్తాన్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటుంది. అందువల్ల డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఛాలెంజ్. ఆల్రెడీ పాక్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది, పాక్ పాలిటీ గందరగోళంగా ఉంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో కరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ వాటర్ను వెపన్గా చేసి కొట్టడం వల్ల పాకిస్తాన్ విల్ సీరియస్లీ ఫేస్ ద ప్రాబ్లం. సరే మిల్క్ కానీ లేకపోతే బ్రెడ్ కానీ ఇవి కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. అప్పుడే ఈ సంక్షోభం మొదలైపోయింది అనుకోవచ్చా ఆర్థికంగా? అంటే బ్రెడ్ ఏమో 300 అట, అలాగే పాలేమోని 110 రూపాయల నుంచి 130 రూపాయలు. అంటే మీకు సమస్య ఏంటంటే ఒకటి సమ్మర్, మీకు సమ్మర్ సీజన్లో వాటర్ స్కేర్సిటీ కాదు, మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అన్నిటికీ ఛాలెంజ్. రెండవ మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కాటన్ ఏప్రిల్ 15th సోయింగ్ మొదలెట్టారు. రైస్ May 15th పంజాబ్ ప్రావిన్స్లో ప్రభుత్వం ఆదేశించింది May 15th నుంచి రైస్ సోయింగ్ సీజన్ మొదలు కావాలని. ఇప్పుడు వాటర్ లేకపోతే ఎక్కడ మొదలవుతుంది? దాంతో ఫుడ్ స్కేర్సిటీ, ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది, దాంతో అన్ని రకాల ధరలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశం ఇప్పుడు ట్రేడ్ కూడా సస్పెండ్ చేసింది. సో ట్రేడ్ సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్కు ఉండే ఎక్స్పోర్ట్ రెవెన్యూ పడిపోతుంది. సో పాకిస్తాన్కు చెందిన ఎక్స్పోర్ట్ రెవెన్యూ పడిపోతే పాకిస్తాన్ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ మరింతగా ఇబ్బందుల్లో పడుతుంది.
ఆల్రెడీ వెరీ బ్యాడ్ టైం. ఈ ట్రంప్ టారిఫ్లతో ప్రపంచ ఎకానమీ తలకిందులవుతుంది, ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోయింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. మీకు పాకిస్తాన్ వరల్డ్ ట్రేడ్ 1 or 2% తగ్గబోతోంది. అంటే ప్రపంచమే క్రైసిస్లో ఉంది ఇప్పుడు. వరల్డ్లో రిసెషన్ వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సమయంలో మరి పాకిస్తాన్ ప్రైసెస్ ఎంత ఉంటుంది? పుండు మీద కారం చల్లడమా, నందును మూలిగే నక్కపైన తాటికాయ పడడమా, నువ్వు ఏదన్నా ఎన్ని సంవత్సరాలు వాడచ్చు ఇప్పుడు. సో దీనికి ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే, ఇప్పటికే పాక్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించున్నాడు, మేము ఎవరైనా మిత్ర దేశాల దగ్గరికి వెళ్తే బిచ్చ పాత్ర పట్టుకొని వచ్చిన బిచ్చగాల్లాగా మమ్మల్ని చూస్తున్నారు అని. ఇది పాక్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్, నాది కాదు మీది కాదు. మరి ఇప్పుడు ఇక బిచ్చగాల్లాగా కూడా చూడరు, ఇంకెట్లా చూస్తారో చూడాలి ఇప్పుడు. అందువల్ల ఇట్ హాస్ కమ్ ఎట్ అ వర్స్ట్ టైం ఆల్సో. ఎందుకంటే ప్రపంచం అబ్సెస్డ్ విత్ ఇట్స్ ఓన్ ప్రాబ్లం. ఇప్పుడు ఉదాహరణకు పాకిస్తాన్కు మంచి మిత్రదేశం చైనా. అమెరికా తర్వాత పాకిస్తాన్కు బలమైన నెక్సెస్ ఉన్న చైనా. కానీ మీరు గమనించండి, చైనా ఇండియాతో ఇప్పుడు ఫ్రెండ్షిప్ కొరకు ఎదురు చూస్తుంది. సాధారణంగా చైనా ఇండియా మధ్యనేమో గొడవలు ఉన్నాయి. చైనా పాకిస్తాన్ నెక్సెస్, ఎందుకంటే ఇది జియో పాలిటిక్స్లో భాగం. ఎందుకంటే ఇండియాతో మన చైనా ఘర్షణ ఉండే వరకు చైనా పాకిస్తాన్ దగ్గరైంది. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ప్రెసిడెంట్ జింపింగ్ భారత రాష్ట్రపతికి ఉత్తరం రాశారు ఈ మధ్య, మనం కలిసి ఫైట్ చేద్దాం ఈ టారిఫ్ల పైన, ఏషియన్ ఫ్యామిలీగా ఆసియా కుటుంబము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు చైనా భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ చైనా వెళ్తున్నారు. సో ఇప్పుడు చైనా మరి సపోర్ట్ చేస్తా చూడాలి. సో పాకిస్తాన్కు మరి చైనా ఏమనంటే మాట సాయమే తప్ప చేత సాయం చేసే పరిస్థితుల్లో చైనా లేదు. ఎందుకంటే చైనీస్ ఎకానమీ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల దెబ్బతింటుంది. మీకు లాస్ట్ ఇయర్ 3.9% ఈ ఇయర్ 4.9% ఉందని చైనా అంచనా వేస్తే ఇప్పుడు 1 or 2% పడిపోతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా. అందువల్ల ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎవడి కష్టాల్లో వాడున్నాడు. ఈ సమయంలో పాకిస్తాన్ ఆదుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు అనేది క్వశ్చన్. ఇప్పుడు పాకిస్తాన్ ఎవడు ఆదుకోవాలి? చైనా బాధలు చైనాకు ఉన్నాయి, తాలిబాన్కి పాకిస్తాన్కే పడతలేదు. ఇప్పుడు ఈ దాడులు తాలిబాన్ ఖండించింది. విచిత్రం ఏంటంటే ఇది రీజనల్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది అని తాలిబాన్ అనేది. తాలిబానే పెద్ద తీవ్రవాద సంస్థ. సో ఆఖరికి వాడు కూడా ఖండించాడు. సో ఇప్పుడు ఇరాన్ టెన్షన్, ఇరాన్కు ట్రంప్ ఎక్కడొచ్చి దాడి చేస్తాడో ఇరాన్ పైన అని. సో రష్యా ఫ్రెండ్షిప్ చేద్దామా అంటే రష్యాకు ఉక్రెయిన్ వార్ ఉంది. సో ఎవరి గోలలో వాడున్నాడు? అమెరికా సపోర్ట్ చేస్తుంటే అమెరికాకు ట్రంప్కు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పంచాయతీ ఉంది. సో ఎవ్రీబడి ఈజ్ బిజీ. ఈ సమయంలో ఈ పనికి పాకిస్తాన్ దిగజారింది. సో అందువల్ల ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ ద పాకిస్తాన్ టు సర్వైవ్. సో ఎంతకాలం భారత్తో పెట్టుకోగలుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో పాకిస్తాన్, భారతదేశం, వాడు అన్నాడు కదా అసీం మునీర్, ఈ రెండు వేరువేరు దేశాలు. నిజమే వేరువేరు దేశాలు, నేను చాలాసార్లు చెప్పాను. మనం ఒక సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇందిరా నూయి, పరాగ్ అగర్వాల్, శాంతను నారాయణ్ ఇలాంటి కార్పొరేట్ దిగ్గజాలను క్రియేట్ చేశాం. పాకిస్తాన్లో ఎవరిని క్రియేట్ చేశాడు? మీకు హఫీజ్ సయీద్, తహూర్ రానా, దావుద్ గిలానీ అలియాస్ డేవిడ్ హెడ్లీ, మసూద్ అజర్, వీళ్ళనిగా సృష్టించింది దావూద్ ఇబ్రహీం. సో దే విల్ ఫేస్ ద ప్రైస్. భస్మాసులను సృష్టిస్తే ఇలాగే మారిపోతుంది కదా దేశం. సార్ 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దును స్వాగతించిన ఓవైసీ, అలాగే పాకిస్తాన్ చర్యలపై కూడా ఆయన ఖండన ఇవ్వడం ఎలా చూడాలి? చాలా వెల్కమ్ చేయాలి. కానీ దాంట్లో మధ్యలో ఒక తిరకాసు కూడా పెట్టాడు. సింధు నదీ జలాల ఒప్పందం